తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం పిండిని ఇవాళ ఉదయం ఇడ్లీ చేసి పెట్టడం వల్లే తమకు కడుపు నొప్పి వచ్చిందని పిల్లలు తెలిపారు. హాస్టల్ వార్డన్ నిర్లక్ష్యమే కారణమని పిల్లలు వెల్లడించారు. ఇడ్లీ సరిగ్గా లేదని, పులిసిపోయిందని చెప్పినందుకు వార్డెన్ తమను విద్యార్థులను బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఆసుపత్రికి చేరుకొని ఆరాధిస్తున్నారు. మాది ఎస్ఎస్ఆర్ఎస్ ఓరియంటల్ హై స్కూల్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు. అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది. అందరూ వాంతింగ్ చేసుకొని కడుపు నొప్పి వచ్చాము. మా హాస్టల్లో 60 మంది ఉన్నారు, 75 మంది ఉన్నారు. మా 14 మందికి కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి రాలా. పొద్దున ఇడ్లీ తిన్నాము, చెప్పాము, అయినా కానీ వార్డెన్ సార్ పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తే మా స్కూల్లో నుంచి హెచ్ఎం సారు, మా సార్ వాళ్ళు వచ్చి అడిగాక టాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే ఇక్కడ తీసుకొని వచ్చారు సార్. ఉదయం టిఫిన్ తినడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన చూసి ఆ టీచర్ ఫోన్ చేయడంతో వెంటనే క్యాంప్ నుంచి రావడం జరిగింది. అక్కడ విద్యార్థులను విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము. ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే ఒక కడుపు నొప్పి, మోషన్స్, తల తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అనేసి చెప్పారు. తర్వాత వార్డను, తర్వాత ఉపాధ్యాయులు అందరూ కలిసి పుట్టిన మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులు కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. అందరి విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయము సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేసి తక్షణమే చర్యలు తీసుకోబడుతున్నాయని తెలియజేస్తున్నాం. సార్ మొన్న 2 days బ్యాక్ కూడా అదే హాస్టల్కి వెళ్ళారు. ఆ రోజు 13 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత భోజనం చేసి వచ్చారు. ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. ఈ రోజు ఇలా అయిందంటే కారణం అది పాత పిండి పెట్టడం వల్ల అలా జరిగిందని అది ఎంత. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగిన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే దీనికి కారణమైన హాస్టల్ వార్డెన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే తిరుపతి జిల్లాలోని కాళహస్తి బీసీ హాస్టల్లోని బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 15 మంది వరకు హాస్పిటల్ పాలయ్యారు. అయితే పూర్తిగా అక్కడ ఉన్న విద్యార్థులు సమాచారం మేరకు ఏదైతే అక్కడికి ఉదయం ఏదైతే టిఫిన్ పెట్టారో దానికి సంబంధించిన ఇడ్లీ పిండి కూడా గత వారం రోజుల క్రితము 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టి దాని తర్వాత ఆ ఇడ్లీ పెట్టి తనకి దానివల్ల పులిసిపోయింది. దాని తర్వాత అది చెడిపోయినట్టు కూడా విద్యార్థులు అయితే వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాంతులు విరోధాలతో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యాలని చెప్పవచ్చు. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఒకటిన విషయం తెలుసుకున్న స్థానిక కుటుంబ నేతలు అక్కడికి చేరుకుని పూర్తి విషయాన్ని అయితే రాబట్టారు. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది, మీకు ఎప్పటి నుంచి ఈ విధంగా ఇటువంటి ఫుడ్ పెడుతున్నారనే విషయాల మీద బొద్దల సుధీర్ అంటే స్థానిక ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి కూడా ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న వార్డుకు సంబంధించి నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా విద్యార్థులు అక్కడ ఉన్న వారు చెప్పడం జరిగింది. వెంటనే ఏదైతే విషయం తెలుసుకున్న వెంటనే అతను వార్డును వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులు, అదే విధంగా కొంతమంది నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంకి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా స్పందించి వెంటనే వార్డుని సస్పెండ్ చేయాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు మాత్రము 15 మంది తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురైన విషయం కాళహస్తి నియోజకవర్గంలో హుటాహుటిన అక్కడ తల్లిదండ్రులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద బీసీ హాస్టల్ సంబంధించి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కాళహస్తినే కాకుండా ఆ నియోజకవర్గం సూలూరు పేటలో కూడా గత నెల క్రితము ఒక 20 మంది వరకు విద్యార్థులు కూడా ఇదే విధంగా హాస్టల్లో ఏదైతే ఆ పాచిపోయిన ఫుడ్ పెట్టు కూడా వాళ్ళని విద్యార్థులని ఇబ్బంది గురి చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఈరోజు మరో ఘటన ఏదైతే స్థానికంగా కాళహస్తిలో ఉన్న బీసీ హాస్టల్లో బాయ్స్ కి సంబంధించి ఏదైతే హాస్టల్లో ఉందో ఆ హాస్టల్లో 3 రోజుల క్రితం
ఏదైతే ఇడ్లీ పిండికి సంబంధించి ఏర్పాటు చేశారో ఆ ఇడ్లీ పిండిని ఈ రోజు వండి వాళ్ళకి ఇడ్లీ పెట్టారు. అవి పూర్తిగా పులిచిపోయి ఉండడంతోనే తమకు వాంతులు విరోచనాలు అయ్యాయంటూ కూడా ఎవరైతే అక్కడ ఉన్న ఆ విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి అంతటి కారణము వార్డెన్ యొక్క నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతలు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తి వెంటనే ఎవరైతే నిర్లక్ష్యంగా వివరించిన వార్డెన్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే బొజ్జల సుచ్చిరెడ్డి అంటే స్థానిక ఎమ్మెల్యే ఇదే విధంగా అతన్ని వార్డెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా అధికారులకు లేఖ పంపించిన మాకు సమాచారం అవుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ కిరణ్.